హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రఘువీర్. మీరు చూస్తున్నారు నా ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మీ ఇంట్లో నుండి ఎల్ఈడి బల్బ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ మీ ఇంట్లో కూర్చొని ఈ ఎల్ఈడి బల్బ్ ఎలా తయారు చేయాలి, ఈ ఎల్ఈడి బల్బ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి అవసరం అవుతుందో, ఎంత మనీ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందో, వీటికి కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు చివరి వరకు నా వీడియోని చూడండి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిందల్లా చాలా ఈజీగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ ఎల్ఈడి బల్బ్ తయారు చేయడానికి కొన్ని స్పేర్ పార్ట్స్ అనేవి కావాలి. ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి బల్బ్ తయారు చేయడానికి అవసరమయ్యే స్పేర్ పార్ట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి బల్బ్ తయారు చేయడానికి మొదటిగా కావాల్సింది ఎల్ఈడి లైట్ పీసీబీ బోర్డు. ఇది ఎల్ఈడి లైట్ పీసీబీ బోర్డ్ అనేది ఇది. ఫ్రెండ్స్, ఎల్ఈడి లైట్ పీసీబీ బోర్డ్, ఇక్కడ చిన్న చిన్న లైట్లు కనిపిస్తున్నాయి. ఇదే ఎల్ఈడి లైట్ పీసీబీ బోర్డ్ అండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎల్ఈడి కవర్, వీటిని కవర్ చేయడానికి కావాల్సిన కవర్ అండి ఇది. అండ్ థర్డ్ వన్ మూడోది వచ్చేసరికి ఇది ఆర్సీ డ్రైవర్ అంటారు. ఫ్రెండ్స్, దీన్ని ఆర్సీ డ్రైవర్ అండ్ కెపాసిటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాంప్ బాడీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బేస్, ఇది ఈ బేస్. ఫ్రెండ్స్, ఈ స్పేర్ పార్ట్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయి అనేది మీ డౌట్ కదా ఫ్రెండ్స్. ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనకు ఎల్ఈడి స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి ఫ్రెండ్. ఆ ఫ్యాక్టరీలో వెళ్ళి మనం ఈ స్పేర్ పార్ట్స్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. మన ఇండియాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అలా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కూడా చాలా ఫ్యాక్టరీస్, వాటి అడ్రస్లు, వాటి కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా మీకు దొరుకుతాయండి. అండ్ ఇక నాకు తెలిసి నేను ఒక మంచి ఫ్యాక్టరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీ డిస్క్రిప్షన్లో వేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వేశాను. మీరు ఒకసారి ఈ డిస్క్రిప్షన్ కనుక చెక్ చేస్తే అక్కడ మహారాష్ట్ర స్టేట్లో నాగ్పూర్ అనే టౌన్లో శక్తి ఎలక్ట్రికల్స్ అనే ఒక స్పేర్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఫ్రెండ్. అతన్ని సేల్స్ ఎగ్జిక్యూటివ్ నంబర్ మీకు అందులో డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో మీకు ఆ నంబర్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కొనుక్కొని వాటిని సింపుల్గా ఈ బల్బ్ తయారు చేయడానికి మనం ఏం చేయాలంటే వాటిని అన్నింటినీ కొంచెం అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అసెంబుల్ చేస్తే సరిపోతుంది. ఈ అసెంబుల్ చేయడం అనేది చాలా 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 సింపుల్ ట్రిక్స్ ఫ్రెండ్. ఈ అసెంబుల్ చేయడం అనేది చాలా సింపుల్ ట్రిక్స్, ఎలాగో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్పేర్ పార్ట్స్ని అసెంబుల్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దాము. మీరు ఈ పిక్చర్లో కనుక చూసినట్టయితే మీకు ఇక్కడ ఒక ఆర్సీ డ్రైవర్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదండి. ఆ ఆర్సీ డ్రైవర్కి పైన రెండు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వైర్స్, కింద బ్లాక్ అండ్ వైట్ వైర్స్ ఉన్నాయి కదండి. ఏం లేదు, సింపుల్గా ఈ రెండింటిని ఈ బేస్కి జాయిన్ చేయాలి. ఈ వైట్ అండ్ బ్లాక్ వైర్స్ని ఈ పీసీబీ బోర్డ్కి జాయిన్ చేయాల్సి ఉంటుంది. వీటిన్నింటిని ఈ బేస్ వచ్చి దీనిపైన పెట్టి ఇట్లా స్క్రూలా తిప్పేస్తే సరిపోతుంది. ఈ పీసీబీ డ్రైవర్ అనేది దీని లోపలికి పోతుంది. ఈ బాడీ ల్యాంప్ లోపలికి పోతుంది. ఈ పీసీబీ బోర్డ్ అనేది వీటి పైన వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పైన అనేది మీకు ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. దీనిపైన ఈ కవర్ అనేది పెట్టి మనం స్క్రూలా తిప్పేస్తే ఒక ఎల్ఈడి బల్బ్ మనకు తయారైపోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్, ఎవరైనా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ అలాగే మీరు ఈ స్పేర్ పార్ట్స్ని అసెంబుల్ చేయడానికి ఒక ట్రైనింగ్ లాంటిది కనుక మీకు కావాలనుకుంటే, మీరు ఈ స్పేర్ పార్ట్స్ ఒకవేళ కొనడానికి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా సరే ఒక ½ అన్ అవర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ½ అన్ అవర్లో మీకు ఒక సర్టిఫికేట్ కానీ ఇస్తారు వాళ్ళు. దానికి ఎలాంటి ఫీజు కానీ ఏం తీసుకోరండి. వాళ్ళ దగ్గర ఓన్లీ మనం స్పేర్ పార్ట్స్ కొంటున్నాం కాబట్టి మనకు ఆ ట్రైనింగ్ అనేది ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుందో, ఒక్కొక్క ఎల్ఈడి బల్బ్ స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎంత అవుతుందో ఇప్పుడు మనం చూద్దాము. ఈ బల్బులలో మీకు అందరికీ తెలిసిన విషయమే, డిఫరెంట్ వాట్స్ అనేది ఉంటుందండి. 3 వాట్స్, 5 వాట్స్, 7 వాట్స్, 9 వాట్స్ అని ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు 3 వాట్స్ కనుక చూసుకున్నట్టయితే 8.50 పైసా, 8 రూపాయల 50 పైసలు 6 months వ్యారంటీతో ఉంటుంది. అదే ఒకవేళ 2 years వ్యారంటీది కావాలంటే 20 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ 5 వాట్స్ది వచ్చేసరికి 12 రూపీస్ 6 months వ్యారంటీ, 25 రూపీస్ 2 years వ్యారంటీది ఉంటుంది. అలాగే 7 వాట్స్కి వచ్చేసరికి 16 రూపాయల 50 పైసలు 6 నెలల వ్యారంటీ ఉంటుంది. అండ్ 32 రూపాయలు 2 సంవత్సరాల వ్యారంటీ ఉంటుంది.
అండ్ 9 వాట్స్కి వచ్చేసరికి 18 రూపాయలు వచ్చేసి 6 మంత్స్ వ్యారంటీది, అండ్ 36 రూపీస్ వచ్చేసి 2 ఇయర్స్ వ్యారంటీది ఉంటుందండి. అండ్ ఇది మనకు ఎల్ఈడి స్పేర్ పార్ట్స్ యొక్క రేట్స్. ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మనకు తెలిసి మార్కెట్లో మీరు వెళ్ళి చూసుకున్నట్టయితే, ఎలక్ట్రికల్ షాప్ వెళ్ళి మనం రేట్ కనుక కనుక్కున్నట్టయితే మనకు ఏ ఎల్ఈడి బల్బ్ కూడా 100 రూపాయల కన్నా తక్కువ లేదు ఫ్రెండ్స్. ఓన్లీ 3 వాట్స్ది 100 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్, 100-120 వరకు తీసుకుంటారు. అండ్ 5 వాట్స్ వచ్చేసి మనము దాదాపుగా 130-140 రేంజ్లో ఉంది. 9 వాట్స్ తీసుకుంటే 160-180 రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ చూసుకోండి మీరు, మనకి ఇంత తక్కువలో దొరుకుతుంది. మనం జస్ట్ వాటిని అసెంబుల్ చేయడమే. ఒక మనిషి నాకు తెలిసి ఒక రోజులో దాదాపుగా ఒక 400-500 బల్బులు అసెంబుల్ చేయొచ్చండి ఈజీగా. అసెంబుల్ చేసి మన లోగో వేసి ఆ బల్బ్ది కవర్ ఉంటుంది కదా, బల్బ్ ప్యాకింగ్ చేసుకోవడానికి కావాల్సిన కవర్ ఉంటుంది కదా, అది కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారండి. మనకు ఏదైతే ఓన్ బ్రాండ్ మనం పెట్టి మార్కెట్లో సేల్ చేసుకోవాలనుకుంటున్నామో, మనం ఏ బ్రాండ్ అయితే అడుగుతామో వాళ్ళు ఆ బ్రాండ్ దానిపైన ప్రింట్ అనేది వేసేయడం జరుగుతుంది. అది మీ పేరైనా వేసుకోండి, వేరే ఏదైనా పేరు వేసుకొని మనము మార్కెట్లో సేల్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి బిజినెస్ ఐడియాస్, ఇలాంటి లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే, ఇంకా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.